సో హే గైస్ మమ్మ వెల్కమ్ బ్యాక్ టు నని బై గేమింగ్. ఈరోజు వచ్చేసరికి అయితే ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే అయితే చూపిస్తామమ్మ. గైస్ మీకైతే లాస్ట్ వీడియోలో అయితే చెప్పారు గైస్ కంటిన్యూస్గా వీడియోస్ అనేది వస్తాయని చెప్పి, కానీ వీడియోస్ అనేది రాలేదు. సారీ గైస్ అందుకు. సో ఈసారి నేను చేంజెస్ అంటే ఒక వీక్ ఒక 3 వీడియోస్ అన్న పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఎందుకంటే నా దగ్గర అయితే కరెంట్లీ ఇప్పుడు ఫోన్ అయితే లేదు గైస్, రిపేర్కి అయితే వెళ్ళింది. అందుకని చెప్పి నేను వేరే ఫోన్లో డౌన్లోడ్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకొని ఆడుతున్నా గైస్. సో అందుకని అట్లా అవుతుంది. సో నేను ఇప్పుడైతే బీఆర్ అయితే ఆడబోతున్నాం అమ్మ. సో ఎప్పుడు చూసినా బీఆర్ ఆడుతావా బ్రో అని చాలామంది అయితే కామెంట్ చేశారు గైస్. కానీ నేను ఎక్కువ గేమ్ గిట్లా ఆడాను గైస్. నేను మొన్న ఒక హీరోయిక్ 4 అయితే పోయినాను గైస్. ఆ వీడియో తీసుకున్నాను అనుకొని రికార్డులో పెట్టి వదిలేసిన గైస్. కానీ నేను నాయిస్ రికార్డ్ అనేది ఆన్ చేయలేదు గైస్, మైక్ రికార్డు. సో దానివల్ల నాకు అనేది పోయింది గైస్. సో గైస్ ఎవరైతే చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆడుతూ వాళ్ళందరికీ ఇట్లా షేర్ చేయండి గైస్. సో నేను ఈసారి వచ్చేసరికి అయితే నేను భీమ్ శక్తి అయితే దిగుదాం అనుకున్నాను. అయితే గైస్ భీమ్ శక్తి వద్దు, పోచంకి ఇట్లా వద్దు గైస్. పీక్ ఎప్పుడు చూసినా పీక్లో దిగుతున్నా గైస్, చచ్చిపోతున్నా గైస్. దిగుతున్నా వస్తున్నా కానీ అక్కడ నుంచి అయితే వేరే అతనికి అయితే వెళ్ళలేను. గైస్ మీకు M5 అన్న ఇష్టమా లేదంటే స్కార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి గైస్. గైస్ వీడైతే కొట్టేసిండి వెళ్ళిపోయింది గైస్. ఇక్కడ ఉన్నాడు వెళ్ళినాడు. గాయస్ వాడు సడన్గా వచ్చిండు గాయస్. చూపిస్తా చూడండి మామ, వాడు దొంగలాగా మాకు గైస్. ఒక్కొక్కసారి అయితే మీకు ఇట్లా గ్లిచ్ అనేది అవుతుంది గైస్. డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ ఆల్. ఓకేనా గైస్? ఇక్కడైతే కూడా దిగులా అనిపిస్తుంది. కాకపోయినా ఉంటాడు గైస్. స్నైపర్ అయితే బాగానే ఉంటుంది గైస్ నాకు తెలిసి. నేను అనుకున్నట్టయితే స్నైపర్ ఓకే గైస్. నాకు ఇది మనకి ఎట్లా అంటే ఎంబటి టార్గెట్ అనేది కొట్టేస్తారు గైస్. టార్గెట్ అనేది ఎంబటే మార్క్ అనేది చేసేస్తారు గైస్. ఇట్లా 12 మినిట్స్లో కొట్టేయచ్చు గైస్. అది AWM అయితే కొంచెం స్లో అన్నట్టు అనిపిస్తుంది గైస్, అంతే. అండ్ అనిపిస్తుంది అని AWM కానీ బెస్ట్ అనేది కాదు గైస్, ఎందుకంటే డ్యామేజ్ అనేది పడుతుంది కాబట్టి. వీడైతే పైన ఉండే గైస్. ఎప్పుడు వస్తాడని వెయిటింగ్.
ఒక్క నిమిషం గైస్. వేసిపోతుంది. అయితే నా పిన్ కోడ్ వచ్చింది కదా. ఎందుకురా నీకు వస్తామారా నీకు ఎంత గట్టి కొడుతుంది. ఎక్స్పోర్ట్ డాష్ ఇన్ ఇంపోర్ట్ ఏరియా, లో డాష్ స్పీడ్ బట్ ఎక్స్టెండ్ అండ్ ఓకే నాకు మళ్ళీ అయినా దిగుతుండ గైస్. చూసుకో ఒకసారి అట్లా. సో మన పీక్ లౌస్ కూడా అయితే ఒక 8 అయితే అనిపించింది అమ్మ. ఆమెను కూడా షూపర్. ఇట్లా ఇట్లా ఎంతమంది అనిపిస్తున్నారు. గాయ్స్ అమ్మా బ్రో ఏంది బ్రో ఇది? నాకు మొత్తం కొట్టేసినాక డ్యామేజ్ వచ్చినాక నాకు వచ్చి కొడతావేంది బ్రో? తెలుసా మరి బోర్ వస్తుంది. ఆడబుద్ధి అవ్వట్లేదు మధ్య. ఒకప్పుడు మామ దీని వెంబడే కొట్టేసాను మామ. ఒక 5 kills అని వచ్చేవి. ఎప్పుడైతే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది పెడుతున్నానో అప్పటి నుంచి నాకు గేమ్ ప్లేనే పోయింది గైస్. మా ఫ్రెండ్స్ వీడియోస్ ఉండే ఎదురే గేమ్ ప్లే అంటే దీన్ని గేమ్ ప్లేనే కాదురా అని చెప్తున్నారు గైస్. మామ నాకు అసలు ఆడబుద్దే కావట్లేదు ఈ మధ్య ఫ్రీ ఫైర్ అనేది. ఇంట్రెస్ట్ ఇలాగా వస్తుంది కదా వీడియో పెట్టామని. ఈసారి పెట్టుకొని చూద్దాం కదా ఫ్లాష్. అట్లా నేను అప్గ్రేడ్ అనేది పెట్టుకుంటున్నాను మామ. చూద్దాం ఈసారి ఎట్లుంటుందో. మధ్య MP40 కన్నా మరీ అంతే ఎట్లేమమ్మా. ఇప్పుడు ఇంకా MP40 చూపిస్తాయి కదా అందులో చూడండి. దీనికి చూడండి ఇవ్వడానికి 25 పడుతుంది కదా. ఇంకా నెక్స్ట్ గేమ్ రైట్ అయితే పాత MP40 పెట్టుకొని అది ఇవ్వగానే ఇలా గ్యాస్ నార్మల్గా టెంపరీగా ఉంటుంది. తెలియదు నాకు మరీ అంత. కానీ నాకు అంతనైతే బాగా కొట్టేస్తాం గైస్. కానీ ఎక్కువ రేట్ ఆఫ్ ఫైర్ అనేది ఎక్కువ లేదు గైస్ దానికి. దీనికైతే రేట్ ఆఫ్ ఫైర్ అనేది ఎక్కువ ఉంది. రెండింటికి సేమ్ డ్యామేజ్ గైస్ అంతే. నథింగ్ వాస్ క్లియర్. మనకి టికెట్ టవర్ దగ్గర అయితే చాలామంది దిగుతున్నారు గైస్. గైస్ దిగలేరు. టికెట్ టవర్ మొత్తం మనదే. అనుకున్న వాళ్ళు అందరూ దిగేస్తారు గైస్. మీకైతే కొంచెం వీడియోలో అయితే ఓకే గైస్.
గైస్ మనం ఇక్కడైతే క్యాంపింగ్ అనేది చేద్దాం మామ. క్యాంపింగ్ చేద్దాం గైస్. ఎనిమిది ఒక్కడైనా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు గైస్. ఎందుకంటే ఇది మిడిల్ ఆఫ్ ద జోన్ ఉంది కాబట్టి. టీవీ టవర్ దగ్గర అయితే ఎనిమిస్ లేకుండా అయితే ఉండాలి మామ. నేను క్యాంపింగ్ చేసి అయితే కొడతాను గైస్ ఎనిమిస్ని. చూద్దాం. కానీ నాకు అస్సలు ఆగలేదు దూలా. ఎప్పుడు రష్ చేద్దామని అనిపిస్తుంది గైస్ నాకైతే. రష్ చేయడానికి పోతే ఎనిమిస్ దొరికిపోతా, రష్ చేయడానికి పోతా ఎనిమిస్ దొరికిపోతా. ఈ యూఎంపీలో నాకు ఎక్కువ ఈ మధ్య వాడడానికి రావట్లేదు గైస్. యూఎంపీతోనే నాకు ఇది వచ్చింది గైస్, టర్మినేటర్ అని. యూఎంపీతోనే వచ్చింది గైస్ నాకు. అప్పుడు దిగి నింబడే యూఎంపీ దొరికితే 10 kills గైస్. ఇదే యూఎంపీ గైస్, మళ్ళీ level 2 అనుకుంటా ఇది యూఎంపీకి. సో నాకు తాగబోతే వెళ్ళా గైస్, పోదాం బయటికి. ఇలాంటి కూడా లాక్ వేసినట్టుంది గైస్. సో నేనైతే యూఎంపీకి అయితే అప్గ్రేడ్ అనేది కొడదాం అనుకుంటున్నాను, కానీ నాకు MP50 కావాలనిపిస్తుంది గైస్. గైస్ మనం డ్రాప్ దగ్గర అయితే వెళ్తాం. డ్రాప్ దగ్గర లూట్ వేసుకొని అయితే వచ్చాను గైస్. గైస్ ఇక్కడైతే మనకు డ్రాప్ పడుతుంది. డ్రాప్ పడినాక డ్రాప్ చేసుకొని వెళ్ళిపోతాం గైస్. సో గైస్ ఎవరైతే వస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆడితే ఇట్లా షేర్ చేయండి. వాళ్ళకి ఇట్లా యూట్యూబర్ ఉన్నాడని చెప్పండి. వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మనం ఒకప్పుడు ఇది ఈ డ్రాప్ అయినా వస్తుంది గైస్. ఈ పైన మనం నెక్స్ట్ టైం మన టీం అంతా చనిపోయేది గైస్. ఇలాంటి సోలో ఆడితే సోలో అంతా చనిపోయేది. ఇప్పుడైతే అలా కాదు మామ. గుంటున్నాక చూసుకోవాలి కదా. గుంటున్నాక ఎందుకు గుంటున్నాక చూసుకోవాలిరా తమ్ముడు. ఏందిరా నువ్వు? చూసుకోకుండా దిగేస్తారా? కొడుకు నేను బయటకు వస్తే కొడదామనుకున్నా గైస్. టార్గెట్ రెడీగా పెట్టుకొని చూసుకోండు. ఇట్లా బయటకు వస్తే కొట్టేద్దాం రా బేటే అనుకోండు. అమ్మమ్మమ్మ నీవి నా కాడ ఎందుకు రా రే తమ్ముడు. అట్లాంటివన్నీ చిన్నప్పుడు వేసి వచ్చినాం.
చిన్నప్పుడే గైస్ ఇవన్నీ చేసి వచ్చింది. నాకైతే ఇక్కడ దగ్గరలో అయితే గన్ ఫ్యామిలీ అయితే వచ్చింది. ప్లస్ నాకు ఇల్లు వచ్చినట్ట రానట అర్థం వల్ల వేసి నాకైతే నాకు థామ్సన్ తీసుకోవాలని గైస్, కానీ వద్దు, MP40 ఉంచుకుంటాను. చూసుకోవాలిరా తమ్ముళ్ళారా, చూసుకోవాలిరా. చూసుకోకపోతే ఎలా చెప్పు? చూసుకోవాలి చూసుకోవాలి గైస్. ఎన్ని గైసులు చూసుకోవాలిరా తమ్ముడు. ఏందిరా ఇది? ఓరం తీరైతే అయ్యోదు కదా మరి. ఇంత పురాలా గైస్. మా ఫ్రెండ్ ఎవరు అయితే రిక్వెస్ట్ అయితే పెడుతున్నామమ్మ. ఇంత పూర్వలో తీరైతే ఉండదు గైస్. మళ్ళీ ఏడుకు వచ్చి చచ్చిపోయిన వీడు. అయితే ఇక్కడైతే నేను క్యాంపింగ్ అయితే పోతున్నాను, ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎనిమిస్ వస్తారు కాబట్టి. మనం అట్లీస్ట్ వేసుకొని ఎనిమిస్ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం గైస్. అదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. నాకైతే ఫుల్ స్టెప్స్ అయితే సౌండ్ వస్తుంది, కానీ వీడైతే ఎక్కడ అనిపిస్తలేడు. గాయస్ వాడైతే దాకాను ఎందుకు కొట్టడం మామ? దాకాను కొట్టొద్దు గాయస్. పూరం చేష్టలు ఎందుకు గాయస్ చేస్తారు? వీడు పూరం తిరిగేయొద్దు మామ. తమ్ముంటే నాకు ఓపెన్లో రావాలి గాయస్. నాకు పూరం తిరిగేస్తుంది గాయస్. ఇప్పుడైతే నేనైతే వెపన్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా మామ.
ఇది గైస్, ఇది గైస్ ఇవ్వండి లాబీ. ఓకే డన్. నేను ఆఫీసర్ బిఆర్ అయితే ఆడతాను గైస్. నేనైతే స్క్వాడ్ పెట్టి అయితే ఆడతాను. ఆ స్క్వాడ్ అయితే మా బ్యాచ్ అయితే కాదు గైస్, వేరే వాళ్ళు ఎవరెవరో వస్తారు, చూద్దాము వాళ్ళు ఎట్లా సర్వైవ్ చేస్తారు. గైస్ నాకైతే ఒక టీం అయితే వచ్చింది గైస్, చూద్దాము ఆ టీం ఎంత మంచిగా ఆడుతుందో. నేను ఎక్కడ చేద్దాం అనుకుంటాను అంటే గైస్, నాకు ఫ్లాగ్ ఇస్తారా చూద్దాం, రిక్వెస్ట్ చూస్తాం గైస్. నాకు ఫ్లాగ్ అయితే ఇచ్చారు గైస్, థ్యాంక్ యూ బ్రో. ఇచ్చినందుకు మీకు అయితే సేఫ్ ప్లేస్లో అయితే దింపుతున్నాను. అక్కడ గైస్ అక్కడైతే ఎనిమిస్ ఎవరు ఉండరు. నేను నాకు అమ్మాయి క్యారెక్టర్ ఇట్లా వచ్చింది గైస్, క్యారెక్టర్ ఏమేమో వచ్చినాయి, చూద్దాం. నేను చూసుకోలే గైస్ ఇందాక. క్యారెక్టర్స్ అనేది చేంజ్ అయిపోతే మనం వేరే వేరే టీమ్స్ అనేవి పెట్టుకున్నప్పుడు ప్రజెంట్ లైక్ షిఫ్ట్ అయిపోతాం. ఇది ఎప్పుడు 3 పెట్టుకున్నా 4 పెట్టుకున్నా 5 పెట్టుకున్నా. సో మనం చూసుకున్నట్టయితే ఒక్క ఎనిమిది కూడా లేడు అని అనుకున్నాను, కానీ ఉండే 8 అయితే. మన బ్రో అయితే చనిపోయాడు గైస్. అట్లా చనిపోదు బ్రో, పాపం బాగా నా మీద పెట్టుకుంటాడు, దీనివల్ల వీడు దిగినారు ఆ పైన. చంపమని చెప్పింది మనం, చెప్పలేదు కానీ నా వల్ల నేను చనిపోయింది గైస్. గైస్ మనకైతే ఇక్కడైతే షిప్స్ అనేవి ఉన్నాయి, చూడండి. షిప్స్ అనేవి ఇట్లా బాగా పనిచేస్తాయి. మా వంద దగ్గర అయితే ఒక ఎనిమిది అవుతున్నాడు గైస్, చూడాలి. టెన్షన్ ఉండకపోయింది, ఇంకా నేనే ఉన్నా. నేను డ్యామేజ్ ఇచ్చేటప్పుడు బతికిపోయాడు వీడు. ఇంకా ఎంతమంది ఉన్నారు రే. ఓ డిష్. మీకైతే MP40 అనేది చూపేలే కదా గైస్, ఇప్పుడైతే నేను చూపిస్తాను. MP40 తీసుకోవాలి బ్రో, MP40. ఓకే గైస్, MP40 వుడ్ పేకర్ ఈ కాంబినేషన్ అనేది వేరే గైస్. ఒకప్పుడు ఈ రెండుని కాంబినేషన్కి ఒక ఫ్యానిజం ఉండేది గైస్, అంటే ఫ్యాన్స్ కొట్టుకునేవాళ్ళు దీనికోసం, మచా వుడ్ పేకర్ ఎక్కడ ఉంది అని. ఇంకోటి థోమస్ గైస్ అట్లా అని చెప్పి. గైస్ హెడ్ గైస్, ఈ టీం అయితే నాకు బాగానే సపోర్ట్ చేస్తుంది గైస్, మరీ అంత పర్వాలేదు. నాకు ఓకే అనిపిస్తుంది, తీసుకుంటారా బాబు. దాని పైనకైతే ఒక్కసారి ఎక్కాలి గైస్. క్యాచ్ ఒకసారి పైన ఫైర్ వేసి చూద్దాం.
బుల్లెట్ అది నా బుల్లెట్ అయితే అనవసరంగా వేస్ట్ చేసిన గైస్. వేస్ట్ చేయడానికి కారణం చైతన్య, నాగ చైతన్య. సో గైస్ మనకి ఇక్కడైతే డ్రాప్ అనేది పడబోతుంది గైస్. అక్కడ డ్రాప్ దగ్గర అయితే నేను ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే డ్రాప్ నాకు కావాలి. ఎన్ని లేదు రాడా. డ్రాప్ గైస్ డ్రాప్ guys, drop guys, drop అమ్మా స్వీట్ సూపర్ బాగానే వేసుకున్నాము. టికెట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం గైస్ మనం. కమాన్ ఫాలో మీ బ్రో. Bro, follow me. Head to the vending machine. Guys, first అయితే చూసుకోవాలి మనకి ఎనిమిస్ ఉన్నారో లేరో. ఎనిమిస్ అయితే లేరు మా అమ్మ ఇక్కడ చూసుకున్నట్టయితే. నాకు డ్రాప్ చేయాలని ఉంది గైస్, నేను వద్దని అనిపిస్తుంది. సో మనకి ఇక్కడైతే ఒక టార్గెట్ అనేది మిస్ అయిపోయింది గైస్. వేరే వాడు కూడా కొట్టేశాడు అనుకుంటా. అసలు చేశారు ఇంకా. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఎక్కువ ఎనిమిస్తున్నారు గైస్. ఇంకా ఏదైతే రష్కి అయితే వెళ్ళిపోతుంది.
అయితే నాక్ అయ్యండి గైస్. చాలా అంటే చాలా ట్రై చేసామమ్మ, అయినా కానీ కొట్టారు మా అమ్మ నా కొడుకులు. హెల్ప్ గైస్, బ్రో నువ్వు చాలా జల్దీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ గైస్, హెల్ప్ బ్రో 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 హెల్ప్ చేయి బ్రో. బ్రో ఫస్ట్ హెల్ప్ చేయి బ్రో ప్లీజ్ బ్రో. జస్ట్ ట్రై గురు బ్రో. మీరు తెలుగు వాళ్ళు అనుకుంటున్నాను, చూస్తే అర్థమైపోతుంది. నువ్వైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోమమ్మ, జల్దీ అయితే వెళ్ళిపో. ఎంత స్పీడ్లో వెళ్ళిపోతావు అంటే అంత స్పీడ్లో వెళ్ళిపోవు గైస్. నీకు అక్కడైతే సేఫ్ అనేది ఇట్లా కాదు. సో సూపర్ స్టంట్ అయితే వేస్తున్నావు బ్రో నువ్వైతే. బ్రో నేనైతే 7 kills కొట్టాను, నాకు ఇచ్చే బ్రో. ఎందుకంటే మీరు ఎక్కువ హైయెస్ట్ కిల్స్ ఎవరు కొడితే వాళ్ళు తెచ్చుకుంటారు కదా, నాకు తెలుసు బ్రో. ఏం అనిపించింది బ్రో నీకు? పాపం తమ్మునికి కాయిన్స్ ఏమైనా అనిపించాయి అనుకుంటా. ఓ బ్రో బ్రో హెల్ప్ మీ బ్రో. బ్రో లైక్ కొట్టాను బ్రో, హెల్ప్ చేయి బ్రో. బ్రో ఇది సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడే టైం కాదు బ్రో, ప్లీజ్ బ్రో. బ్రో హెల్ప్ కరా బ్రో. బ్రో హెల్ప్ చేయి బ్రో. కొట్టు కొట్టు మన కొడతాం, కొట్టు కొట్టు. సూపర్ బ్రో. అక్కడి నుంచి అయితే స్నైపర్ సచ్చినావు పో. ఇక్కడ సచ్చింది వీడు, ఈ రివైవ్ ఇస్తే అయిపోయేది మా అమ్మ. అంటే ఇవ్వలేదు బ్రో, ఆడున్నాడు వాడు స్నైపరు. వీడు ఏంది గాయస్ ఇది, ఇలాంటి ఒక్కొక్కసారి అయితే అవుతాయి గాయస్. సో ఈరోజు వీడియో అయితే ఇదే మామ. నేను ఒక నెక్స్ట్ 3 daysలో అయితే ఇంకో వీడియో అయితే పెడతా గాయస్, ఖచ్చితంగా పెడతా గాయస్. లాస్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా పెడతా అని చెప్తున్నా, కానీ ఈసారి అయితే పక్కా పెడతా గాయస్, మీకోసం అనేది పెడతాను గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై గేమ్ ప్లే గాయస్. సో బాయ్ బాయ్ మామ.